ఇంట్లో వాళ్ళు ఎప్పుడైనా స్వీట్ అడిగినప్పుడు ఇలా ఒక్కసారి చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు పిల్లలైనా, పెద్దలైనా. ఒక్కడ తినే ప్లేస్‌లో గిన్నె మొత్తం ఖాళీ చేస్తారు. అన్నీ ఇంట్లో ఉన్న వాటితోటే అప్పటికప్పుడు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. చూసేయండి. పైన జ్యూసీగా, లోపల సాఫ్ట్‌గా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. పాకంతో పని లేదు. ఫస్ట్ టైం చేసినా పర్ఫెక్ట్‌గా చేస్తారు. స్వీట్ లవర్స్‌కి ఇది బెస్ట్ రెసిపీ అని చెప్తాను నేనైతే. సో, సుత్తి లేకుండా ప్రాసెస్‌లోకెళ్ళిపోదాం. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు మైదా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను మైదా తీసుకుంటున్నాను. మీరు మైదా ప్లేస్‌లో గోధుమ పిండైనా యూజ్ చేయొచ్చు. హెల్తీగా తినాలి అంటే దీని ప్లేస్‌లో గోధుమ పిండి యూజ్ చేయండి. బట్ నా దగ్గర ఇంట్లో లేదు. అందుకని నేను మైదా వాడుతున్నాను. నెక్స్ట్ ఏ కప్పుతో అయితే మైదా తీసుకున్నామో అదే కప్పుతోటి పావు కప్పు పెరుగు యాడ్ చేసుకోవాలి. ఈ రెసిపీ కోసం పెరిగే యూజ్ చేయాలి. వాటర్ వేయకుండా పెరుగుతో మాత్రమే చెయ్యాలి. ఇంట్లో పెరుగు లేదు అనుకుంటే మిల్క్ అయినా యూజ్ చేసుకోవచ్చు. సో, ఎగ్జాక్ట్‌గా అయితే కప్పుకి పావు కప్పు పెరుగు కానీ, మిల్క్ కానీ కరెక్ట్‌గా సరిపోతాయన్నమాట. ఎక్స్‌ట్రా వాటర్ ఏమి అవసరం లేదు. నెక్స్ట్ స్వీట్‌లోకి కొంచెం అంటే ఎక్కువ కూడా అవసరం లేదు. పించ్ ఆఫ్ సాల్ట్ ఏసుకోండి. సాల్ట్ ఏయడం వల్ల స్వీట్ టేస్ట్ పెరిగిద్దని చెప్తారు పెద్దలు కూడా. సో, అందుకని కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకొని పిండిని మరీ గట్టిగా కాకుండా, మరీ సాఫ్ట్‌గా కాకుండా ఇలా మీడియంగా పిండి ముద్దను రెడీ చేసుకొని మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసేయండి. ఈలోపు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఏ కప్పుతో అయితే మనం పిండి తీసుకున్నామో అదే కప్పుతోటి కప్పున్నర వాటరు, అరకప్పు పంచదార యాడ్ చేసుకొని పంచదార మొత్తం బాగా మెల్ట్ అయ్యేలాగా చూసుకోవాలన్నమాట. హై ఫ్లేమ్‌లోనే చేసుకోండి త్వరగా అయిపోయిద్ది. స్వీట్‌నెస్ తినే వాళ్ళైతే ఇంకొంచెం ఎక్స్‌ట్రా ఏసుకోవచ్చు. నేనైతే కరెక్ట్‌గా ఏసాను మెజర్‌మెంట్సు. నెక్స్ట్ పంచదార అంతా కరిగి ఇలా జిగురు పాకం వచ్చినప్పుడు 1 టేబుల్ స్పూన్ ఇలాచీ అప్పటికప్పుడు దంచుకున్న పొడి వేసుకోండి. ఫ్లేవర్ బావుండిద్ది. ఇలాచీ ఏసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ కుక్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. చెప్పాను కదా! పాకం ఏమి అవసరం లేదు. మనము గులాబ్ జామ్‌కి ఎలాంటి పాకం అయితే పట్టుకుంటామో సేమ్ అలాంటి పాకమే పట్టుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ పిండి ముద్ద ఇలా చిన్న చిన్న పిండి ముద్దలు తీసుకొని మనకి నచ్చిన షేప్‌లో చేసుకొని పక్కన పెట్టేసుకోండి. నేనైతే ఇలా ఓవెల్ షేప్‌లో అయితే రెడీ చేసుకుంటున్నాను. మీకు నచ్చితే గులాబ్ జామ్ లాగైనా రౌండ్‌గా చేసుకోవచ్చు. చిన్న చిన్న బాల్స్‌లా కూడా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకోవచ్చనమాట. నేనైతే ఇలా ఓవెల్ షేప్‌లో చేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. సో, ఫైనల్‌గా అయితే ఇలా రెడీ అయ్యాయి. నేను ఒక 4 మెంబర్స్ చేస్తున్నాను కాబట్టి ఇలా తక్కువ క్వాంటిటీలో తీసుకుంటున్నాను. ఇద్దరు కిడ్స్, ఇద్దరు పెద్దవాళ్ళకి మొత్తం 4 మెంబర్స్‌కి ఇవి సరిపోతాయి. ఇలా రెడీ చేసుకున్న ఇవి బాగా హీట్ అయిన ఆయిల్‌లో ఒక్కొక్కటిగా వేసుకోండి. వేసిన వెంటనే కదిలించకండి. అవే కాగి పైకి తేలుతాయన్నమాట. అప్పుడు మాత్రమే గరిటెతోటి తిప్పుకోవాలి. సో, ఇలా మంచిగా ఫ్రై అయిన వాటిని ఆయిల్‌లో నుంచి తీసి వేరే ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకోండి. సో, ఫైనల్‌గా అయితే ఇలా మంచిగా ఎర్రగా కాగిన తర్వాత గోరువెచ్చగా ఉన్న పాకంలోకి ఇవి యాడ్ చేసుకోవాలి. పాకము చల్లారింది అనుకుంటే స్టవ్ మీద ఒక 2 మినిట్స్ కుక్ చేసుకొని, ఆ తర్వాత మనం ఫ్రై చేసుకున్న బాల్స్‌నైతే పాకంలోకి యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ పాకంలోనే ఉంచి వదిలేసేయండి. ఈలోపు ఈ బాల్స్ అనేవి పాకాన్ని బాగా పీల్చుకొని పైన జ్యూసీగా లోపల చాలా సాఫ్ట్‌గా ఉంటాయి. ఇంకెందుకు లేట్ ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు లేదా పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఏదన్నా స్వీట్ చేయమన్నప్పుడు ఇలా జస్ట్ 10 మినిట్స్‌లో రెడీ చేసుకుండే ఈ స్వీట్‌ని చేసి పెట్టండి. చాలా హ్యాపీగా తింటారు. ఈజీ ప్రాసెస్ చాలా త్వరగా అయిపోతాయి. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. వీడియో గనుక నచ్చితే సబ్స్క్రైబ్. కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసేవాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోండి. మన ఛానల్‌లో సింపుల్ రెసిపీసే చాలా ఉన్నాయి. ఒకసారి చెక్‌ఔట్ చేయండి.